2 రోజుల్లో మేడే దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం కోసం రక్త తర్పణం చేసి ప్రాణత్యాగాలు చేసి మేడేని సాధించుకున్నాం. ఇవాళ అటువంటి 8 గంటల పని విధానానికి తూట్లు పొడుస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు పని గంటలు పెంచిన నేపథ్యంలో మనం ఈ మేడేని జరుపుకుంటున్నాం. 8 గంటల పని విధానాన్ని కొనసాగించుకోవడానికి మేడే రోజు మనందరం కూడా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకి సన్నద్ధమవుతూ దీక్షా దినంగా ఈ మేడే జరుపుకోవాలని చెప్పి సిఐటియు ఏపీ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తోంది. ఈరోజు పాలకుల విధానాలు కనుక చూస్తే 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొస్తే దీన్ని పార్లమెంట్లో మన రాష్ట్రంలో ఉన్న పాలకపక్షం, ప్రతిపక్షం ఇద్దరూ కూడా ఆమోదించారు. టీడీపీ, జనసేన, వైసీపీలు 3 కూడా దీనికి ఆమోదం తెలిపాయి. అంటే వీళ్ళు కార్మికుల హక్కులు కాలరాయడంలో వీళ్ళందరూ ఒకటే అన్న సంగతి మర్చిపోకూడదు. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పని గంటల్ని 48 గంటల వారానికి ఉంచానని చెబుతూనే రోజుకి 10 గంటల్ని రెస్ట్ టైంతో కూడా కలిపి 13 గంటలకి పెంచింది. దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎక్కడ కూడా కార్మికులకి వాళ్ళని యాజమాన్యాల దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వాలు వదిలేశాయి. పాలకులు అవలంబించిన విధానాల వల్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ ధరలకు అనుగుణంగా వేతనాలు లేవు. వేతన పెంపుదల కోసం నోయిడాలోని గౌతమ్ బుద్ధ నగరంగా పిలువబడే నోయిడాలో, గురుగాంలో, ఇతర అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో కనుక చూసుకుంటే 77% మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్నారు. అది గవర్నమెంట్ సెక్టార్లో కావచ్చు లేదా ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు. ఈ 77% మంది కార్మిక వర్గం అతి తక్కువ వేతనాలతోటి మధ్య దళారీలు, ఏజెన్సీలు దోపిడీలు చేస్తున్నాయి. కార్మికులకు రావాల్సిన జీతాలు, కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనాలు లేవు. వస్తున్న అరకొర వేతనాల్లో కూడా 30% ఈ ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకి బినామీలుగా వ్యవహరిస్తున్న వాళ్ళే వాళ్ళ కాంట్రాక్టులు చేపడుతున్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కనుక చూస్తే దాదాపుగా ఈ 77% మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్లో 58.2% మందికి నియామక పత్రాలే లేని పరిస్థితి ఉంది. అలాగే 51.7% మందికి ఎటువంటి సామాజిక భద్రత కూడా అమలు కావట్లేదు. 47.7% మందికి వేతనాలతో కూడిన సెలవులే అమలు కావట్లేదు. ఏడాది పొడుగునా పని చేయించుకోవడమే తప్ప వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకపోతుంటే మనం ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోకుండా అటువంటి ఏజెన్సీల మద్దతుగా, వత్తాసుగా నిలబడడం అనేది శోచనీయం. కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఈ మేడేని జరుపుకుంటున్నాం. కాబట్టి మేడేని ఒక దీక్షా దినంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మనకి 8 గంటల పని విధానం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ఫూర్తితోటి రాబోయే కాలంలో మనం మరింత పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధమవుతామని చెప్పి ఈ మేడేని మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, పాలకులు అవలంబించిన విధానాల వల్ల ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. దేశంలో కనుక చూస్తే కనుక దేశంలో ఉన్న మొత్తం సంపదలో 21% సంపద కేవలం 10 మంది చేతుల్లో ఉంది. మరొక 58% సంపద అత్యధిక ధనవంతులుగా ఉన్న 1% మంది చేతుల్లో ఉంది. అంటే దేశంలో ఉన్న సంపదలో 80% సంపద 1% మంది కుబేరుల చేతుల్లో ఉంది. ఆ కుబేరుల చేతిలో ఆ సంపద చేరడానికి కారకులు మనం ఓట్లేసి గెలిపిస్తున్న ఈ పార్టీలు, ఈ పాలకులు తప్ప మరొకళ్ళు కాదు. కనీసం మన కనీస వేతనాలు కూడా లేకుండా దోపిడీ కొనసాగించడానికి కారకులు కూడా వీళ్ళే. కాబట్టి దీనిని అర్థం చేసుకోవడం, రాబోయే కాలంలో మన సమాన పనికి సమాన వేతనం కోసం, రెగ్యులరైజేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి సన్నద్ధమవుతామని చెప్పి ప్రతిజ్ఞ పూనుతో ఈ మేడేని జరుపుకోవాల్సిందిగా, ఒక దీక్షా దినంగా జరుపుకోవాల్సిందిగా సిఐటియు ఏపీ కమిటీ పిలుపునిస్తోంది.